మంచిది. మన ప్రభువును, మన రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికి వందనాలు. ఆ దినాల్లో ప్రభువైన యేసుక్రీస్తు వారు సువార్త పఠించిన దినాల్లో వ్యభిచారులైన చెడ్డతరం వారు సూచక్రియ అడుగుచున్నారు అని చెప్పి ప్రభువు వారిని అన్నాడు. యోనాను గురించిన సూచక్రియ తప్ప మరి ఏ సూచక్రియ ఈ తరం వారికి అనుగ్రహించబడదు అని అన్నాడు. సో వాస్తవానికి వాళ్ళు సూచక్రియ కాదు అడగాల్సింది, మా పాపమును క్షమించు అని చెప్పి అడగాలి వాళ్ళు. అలా అడగకుండా సూచక క్రియలు చెయ్యి, ఆకాశం నుంచి సూచక్రియ చెయ్యి, లేదంటే ఇంకోటి ఏదో చేయి అని చెప్పి అడగటం మంచిది కాదు. వారు అడగాల్సింది సూచన క్రియ అని కాదు, కానీ అడగాల్సింది ఏంటంటే మా పాపమును క్షమించు, మా శాపము నుంచి మమ్మల్ని తొలగించు అని అడగాలి. ఈరోజు చాలా మంది కూడా దేవుని యొద్దకు వస్తున్నారు, సూచక క్రియలు చేయమంటున్నారు, అద్భుతాలు చేయమంటున్నారు, ప్రవచనాలు చెప్పమంటున్నారు, పేర్లు పిలవండి అంటున్నారు, మా ఇంట్లో కార్యములు జరిగించి అంటున్నారు, మా అప్పును తీర్చు అని అంటున్నారు. ఇవన్నీ అంటున్నారు, సూచనలు అడుగుతున్నారు ముందు. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అడుగుతున్నాను, మీ అందరూ తెలియజేస్తున్నాను, యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత మొట్టమొదటిగా మీరు అడగాల్సింది మా పాపమును, మా కుటుంబ పాపము, మా పితరుల పాపమును క్షమించండి అయ్యా, మీ రక్తం ద్వారా మా పాపమును కడగండి అయ్యా అని చెప్పి మొట్టమొదటిగా అడగాలి. ఆ తర్వాత సూచక్రియలు, అద్భుతాలు అవన్నీ ఆయన ఇష్ట ప్రకారంగా ఇస్తాడు. ఈరోజు చాలా మంది కూడా మొట్టమొదటిగా అసలు యేసుక్రీస్తు ప్రభు ఎందుకు ప్రాణం పెట్టాడు, ఎందుకు కొట్టబడ్డాడు, ఎందుకు శిలువ మీద చంపబడ్డాడు అని చెప్పి ఆలోచన చేయండి ఒకసారి. ఆయన నీ పాపము నా పాపము కొరకు ఆయన మరణించాడు. నీవు ఆయనను రక్తములో నీ పాపమును ఒప్పుకొని కడగబడితే నువ్వు పరలోక రాజ్యం వస్తావు. కానీ ఈ లోకంలో చాలా మంది సూచక్రియలు, అద్భుతాలు దేవుడు చేసిన తర్వాత వారికి ఇంక అదే అక్కడితో సంతోషం అయిపోతుంది. కాదు, అసలు ఈ భూమి సంబంధమైనటువంటిది కాదు ఈ క్రైస్తవ్యం, ఈ క్రిస్టియానిటీ భూ సంబంధించింది కాదు. పరలోక రాజ్యము సమీపించున్నది, అందరూ మారు మనసు పొందుడి, ప్రభుత్వ తిరుగుడి అని అన్నాడు. పరలోక రాజ్యం గురించి ఈ క్రైస్తవ్యం నిలబడింది. సో ప్రియదేవుని బిడ్డలారా, మీరు సూచక్రియలు అడిగే ముందు మీ పాపమును ఒప్పుకొని ఆయన దగ్గర అడిగితే ఆయన ఆ తర్వాత మిమ్మల్ని క్షమించి మీ జీవితంలో ఉన్నటువంటి కార్యాలను కూడా చేస్తాడు. కానీ రావటమే సూచక్రియలు చేయి, మా అద్భుతాలు చేయి, మా వ్యాపారాలు దీవించు, మా ఉద్యోగాలు దీవించు, మా బిడ్డలను దీవించు, మాకు ఇల్లులు ఇవ్వు, స్థలాలు ఇవ్వు, పొలాలు ఇవ్వు, ఇది కాదు అసలు. అందుకనే వ్యభిచారులైన చెడ్డతనం వారు సూచక్రియ అడుగుతున్నారు, యోనాను సూచక్రియను తప్ప మరి ఇంకే సూచక్రియ ఇవ్వబడదు అని అన్నాడు. కాబట్టి మీరు మొట్టమొదటగా యేసుక్రీస్తు ప్రభు రక్తంలో మీ పాపను కడుగుకోండి, కడగండి అయ్యా అని చెప్పి మొట్టమొదటిగా అంటే కనుక ఆ తర్వాత తత్వాన్ని కూడా కాబట్టి గమనించి దేవుని చిత్తాన్ని గ్రహించాల్సిందిగా కూడా తెలియజేస్తా ఉన్నా. గాడ్ బ్లెస్ యూ.